అన్యాయాలను కొన్ని మాత్రమే ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకొచ్చినాను. ఈరోజు ఈ కార్యక్రమము చాలా చక్కటి కార్యక్రమం. మన నియోజకవర్గంలో మరి పెట్టడం అనేది మనందరికీ హర్షించదగ్గ విషయం అని చెప్పి తెలియపరుచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు మన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నేను ఎంపీగా గెలిచినాక ఇంత మంచి కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా ఇబ్రహీంపట్నంలో ఒక అఫీషియల్ ప్రోగ్రామ్కి అటెండ్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు, అలాగే మంత్రివర్యులు అందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క కాటమయ్య రక్షక కవచక ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఒక సామాజిక వర్గం ఎన్నో ఏండ్లుగా ఈ యొక్క వృత్తి చేసుకుంటూ చాలామంది జీవితాలు అంటే ఈ వృత్తిలో వాళ్ళు ప్రమాదానికి గురై చనిపోవడమే కాకుండా చాలామంది వికలాంగులైపోయారు. అంటే వాళ్ళకు అవయాలు దెబ్బతిని ఏం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఈరోజు మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఒక ఇనిషియేట్ తీసుకొని ఇంత మంచి కార్యక్రమాన్ని ఇబ్రహీంపట్నంలో ప్రారంభోత్సవం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడున్న గౌడ సోదరులకు ఎవరైతే ఈ వృత్తి చేసుకుంటారో వాళ్ళందరికీ మంచి జరగాలని ఆలోచనతో ముఖ్యంగా ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ప్రజలు ఎన్నుకోబడ్డ గవర్నమెంట్. ఈ 6 నెలల్లో 3 నెలలు మనము ఎలక్షన్ కోడ్లనే ఉండి 3 నెలలే ప్రాపర్గా గవర్నెన్స్ చేయడం జరిగింది. కానీ ఈ 3 నెలల్లో కూడా అందరి గురించి ఆలోచించాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి గారు అందరికీ సంక్షేమం చేయాలన్న పట్టుదలతో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకోవాలని ముందుకొస్తారు. వీటన్నిటిని హర్షిస్తూ మీరేదైతే ఒక నమ్మకంతో 10 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుర్రో మీ అందరి ఆశీర్వాదం ముందు కూడా ఉండాలి. ఎందుకంటే 6 నెలలనే 5 ఏళ్ల కార్యక్రమాలు చేయాలని కొందరు అనుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 6 నెలలనే కాదు, ఈ 5 ఏళ్లలో ఏదైతే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే దిశగా ముందుకు పోతామని చెప్పడానికే ఇటువంటి కార్యక్రమం తీసుకుంది. ఇక్కడ ఈ కార్యక్రమే కాదు, అన్ని వర్గాల ప్రజలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు అందరికీ న్యాయం చేసే దిశగా ఈ ప్రభుత్వం పోతుంది. దయచేసి తప్పుడు ప్రచారాలకు, తప్పుడు మాధ్యమాల ద్వారా చెప్పే విషయాలను మీరు గమనించాలి. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాలు తీసుకుంటుంది. ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు ఈ సామాజిక వర్గానికే కాదు, రానున్న రోజులలో అన్ని సామాజిక వర్గాలకు ఎక్కడెక్కడైతే ఈ 10 ఏళ్లలో వెనుకబడ్డారో తెచ్చుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ ఉండాలి. మనమందరం కష్టాలకెళ్ళి బయటికి రావాలి. ఉమ్మడి రాష్ట్రంలో మనకు హక్కులు రాలేదు అని పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ 10 ఏళ్ళు వెనుకబడ్డది. దాన్ని ఈ రానున్న 5 సంవత్సరాలుగా బంగారు తెలంగాణ చేయాలన్న పట్టుదలతో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వారితో పాటు మంత్రివర్యులు కూడా ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీ అభినందనలు, అలాగే దీనిపై ఇంకా వేరే కార్యక్రమాలు కూడా తీసుకునే దిశగా మీరు ప్రోత్సహించాలని కోరుకుంటూ, చాలామంది పెద్దలు మాట్లాడాలి కాబట్టి ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, అలాగే కౌన్సిలర్లు అందరికీ నా పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే గెలిచిన తర్వాత మీ అందరూ కలిసి ఈ యొక్క భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలిపించిర్రు. నేను కూడా రానున్న రోజులలో ప్రభుత్వం చేస్తున్న పథకాలలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే 22 నుంచి బడ్జెట్ నడుస్తుంది. నేను కూడా మా ముఖ్యమంత్రి వర్యుల్ని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా కలెక్టర్లను, చీఫ్ సెక్రటరీ గారిని కూడా ప్రాధేయపడడం జరిగింది. విభజన హామీ 2014 నుంచి 10 ఏళ్లలో మనకి ఇస్తా అన్న హామీలు నెరవేర్చలేదు. ఈరోజు మేము 8 మంది సభ్యులం పార్లమెంట్లోకి పోయినాం. మేమందరం కూడా మీకోసం పోరాటం చేస్తాం. పార్లమెంట్లో మనకు రావాల్సిన నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అండదండగా ఉండి
రావాల్సిన నిధులు తీసుకొచ్చి ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో తీసుకునే విధంగా పనిచేస్తామని తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మల్లెడ్డి రంగారెడ్డి గారు, ఈనాటి ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, సహచర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ స్పీకర్ ప్రసాద్ గారు, అట్లాగే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు, ఇతర గౌరవ శాసనసభ్యులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి గౌడ సోదరులందరికీ, మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, కష్టం చేసి అన్ని కాలాలలో అన్నిటికీ తెగించి మరి ఆ కళ్ళు గీసే సందర్భంలో ఎన్నో సగలు జరిగినాయి, ఎంతోమంది చనిపోవడం జరిగింది. అయినా కూడా మరి ఈనాడు మీ అందరూ కూడా మీ యొక్క సేఫ్టీ ఉండాలని ఈ యొక్క లైఫ్ సేఫ్టీ కిట్స్ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో ఈ తాటి చెట్లు పెంపకం అనేది తగ్గిపోయింది. ఉన్న చెట్లు కూడా మోగి పురుగని చెప్పని అవి కూడా పోతూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ద్వారా కొన్ని పోతూ ఉన్నాయి. మరి అట్లాగే ఈనాడు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన జరుగుతూ ఉంది. అన్ని వర్గాల ప్రజలను ఆదరించాలని, కష్టాలు ఉన్నని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈనాడు ఈ యొక్క కార్యక్రమం చేపట్టి ఈ యొక్క సేఫ్టీ కిట్స్ పెద్ద ఎత్తున ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ సోదరులందరికీ కూడా ఈ యొక్క ప్రాణాపాయం జరగకుండా మరి ఇటువంటి కిట్స్తో పాటుగా ఇతర సహాయ సహకారాలు అందించడం కోసం కార్పొరేషన్ ఉంది. ఈనాడు కళ్ళు గీత కార్పొరేషన్ కానీ ఫెడరేషన్ అవుతుందో దాని ద్వారా మీకు రకరకాల పద్ధతుల్లో ఆర్థిక సహాయాలు అందించేటువంటి కార్యక్రమం చేస్తూ, అట్లాగే ఈ యొక్క తాటి బెల్లం ద్వారా తాటి అంటే రకరకాల ఉత్పత్తులు తయారు చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ఇలా రాష్ట్రంలో కానీ దేశంలోనూ ప్రపంచంలో కూడా తాటి బెల్లం కావచ్చు, నీర కావచ్చు, ఇటువంటి రకరకాల ఉత్పత్తులు జరుగుతూ ఉన్నాయి. కేరళ రాష్ట్రంలో అయితే చాలా అంటే ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి. శ్రీలంకలో ఈ యొక్క తాటి ఉత్పత్తుల ద్వారా 80 రకాల ఉత్పత్తులు చేస్తూ ఉన్నారు. అంటే ఆర్థికంగా ఆదుకుని కావడం కోసం. అట్లాగే ఈ ఎక్సైజ్ శాఖ ద్వారా ఈ యొక్క నీర కావచ్చు, కళ్ళు కావచ్చు, దీనికి సరి అయినటువంటి పద్ధతిలో మీకు లాభసాటిగా ఉండే విధంగా ఎన్ని అవకాశాలు, ఎన్ని మార్గాలు ఉంటే తద్వారా మీకు సహాయ సహకారం అందించే కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే ఎక్సైజ్ శాఖ ద్వారా ఈ యొక్క బీమా ఎవరైతే ఈ యొక్క వృత్తిలో మరణిస్తూ ఉన్నారో వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే అంగవైకల్యం జరిగినా కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి ఏర్పాటు జరుగుతూ ఉంది. మిత్రులు కోరినట్టుగా ఈ యొక్క తాటి వనాలు పెంచడం కోసం ఇప్పుడు ఏదైతే మనం చెట్లు పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నామో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, అందులో ఈ తాటి చెట్లను, ఈత చెట్లను కూడా పెద్ద ఎత్తున పెంచేటువంటి కార్యక్రమం చేస్తూ మరి ఈ యొక్క ఉత్పత్తులకు సంబంధించి తాటి ద్వారా వచ్చిన ఉత్పత్తులకు సంబంధించి సంబంధిత పరిశ్రమల శాఖ మంత్రి గారితో సంప్రదించి ఎట్లయితే శ్రీలంకలో రకరకాల ఉత్పత్తులు చేస్తూ ఉన్నారో దాని ద్వారా కూడా మీకు ఆర్థిక సహాయం లబ్ధి పొందడం కోసం మరి ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క గౌడ సోదరులకు ఎన్ని అవకాశాలు ఉంటే, ఎన్ని మార్గాలు ఉంటే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో మీ అందరినీ కూడా భాగస్వామ్యం చేసి మీరు మీ కాళ్ళపై మీరు నిలబడే విధంగా చేసే కార్యక్రమం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దలు ఈ యొక్క
కార్యక్రమాన్ని నిర్వహించి నిన్న మొన్న మీ అందరికీ తెలియజేసిన పెద్దలు పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి గారికి, ఈనాడు కాటమయ్య రక్షా కవచాన్ని గీతా కార్మికులకు ఇవ్వడానికి, భవిష్యత్తులో గీతా కార్మికులు తాటి చెట్టు నుంచి పడి చనిపోయినారు అనేటువంటి వార్త ఉండకుండా తెలంగాణ రాష్ట్రంలో చేయాలని ఈ కార్యక్రమం ద్వారా సేఫ్టీ మోకును ఇవ్వడానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పరిశ్రమల శాఖ ఐటీ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారికి, ఎక్సైజ్ శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారికి, మా అందరికీ అధిపతి శాసనసభాధిపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, స్థానిక పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారికి, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారికి, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ గారికి, మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ గౌడ్, బాలసాని లక్ష్మీనారాయణ గారికి, మరి ప్రిన్సిపల్ సెక్రటరీ బీసీ వెల్ఫేర్, అదేవిధంగా ఎక్సైజ్ కమిషనర్, జిల్లా కలెక్టర్ తదితర అధికారులందరికీ, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, ప్రభుత్వ సలహాదారు, ఈ కార్యక్రమం అనేక సందర్భాల్లో చర్చించినటువంటి పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఒక గీతా కార్మికుడిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద నుంచి ప్రారంభించుకునేటువంటి కార్యక్రమం రూపొందించినటువంటి సందర్భంగా నాకు జీవితంలో ఒక ధన్యమైందని ఈ సందర్భంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ వృత్తి నుంచి వచ్చినాం, ఆ కులం నుంచి వచ్చినాం, మా వాళ్ళ ప్రాణ నష్టాలు జరుగుతూ ఉంటుంటే గ్రామాలకు వెళ్ళినప్పుడు అన్ని రాజకీయ నాయకులు కూడా కొంతమంది చనిపోతురు, కొంతమంది భవిష్యత్తులో వృత్తికి పనికి రాకుండా మంచం మీద పడితే ఆ కుటుంబం మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి పరిస్థితి. జీవితకాలం అంగవైకల్యం అయితే ప్రాణం పోయి జీవితకాలం అంగవైకల్యంతో ఆరోగ్యంగా మరి వైద్య చికిత్స కూడా చేసుకునేటువంటి ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితులలో ఈరోజు 2-3 అంశాలను మన తెలంగాణ ప్రభుత్వం పక్షాన, ప్రజాపాలన పక్షాన, ముఖ్యంగా కుల వృత్తి చేసుకునేటువంటి గీతా కార్మికులు ఈ వృత్తి బాగుంటే కుండలమైనటువంటి కుమ్మరి వాళ్ళు కావచ్చు, కమ్మరి వడ్రంగి కావచ్చు, అనేకమైనటువంటి కులాలకు సంబంధించి చేయుత వాల్యూ అడిషన్గా ఆ వృత్తులన్నీ కూడా బతికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో కావాల్సిన ప్రధానమైన 2-3 అంశాలు, ఒకటేమో రాను రాను వనం అంతరిస్తూ ఉంది. ఆ అంతరించే వనంలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, అటవీ శాఖ పక్షాన అనేక లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొక్కలు నాటుతూ ఉన్నాం. ఆ మొక్కల వల్ల ఆక్సిజన్ వస్తూ ఉండవచ్చు, కానీ ఆదాయం వస్తలేదు. మనం ఆదాయం వచ్చే తాటి ఈత మొక్కల్ని పెట్టినట్టయితే ప్రకృతి రీత్యా మొక్కలు నాటినట్టు దాని తరువాత మట్టతో సహా ప్రతి వస్తువు ఈరోజు ఆదాయం వచ్చేటువంటి ఒక అవకాశం ఉన్న మొక్కగా దీన్ని నాటడంలో భవిష్యత్తులో ఈజీఎస్ కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఈ మొక్కలు నాటేటువంటి ఒక కార్యక్రమానికి తాటి ఈతవన ప్రాధాన్యత ఇవ్వాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అంతేకాదు ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ల్యాండ్ రియల్ ఎస్టేట్ పెరిగినా ప్రభుత్వం కూడా జాగ గుంజుకోలేనటువంటి విధంగా రోడ్లు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటి దగ్గర మ్యాండేటరీగా తాటి ఈత చెట్లు పెంచే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. దాంతో పాటుగా ఈరోజు మరి చనిపోయేటువంటి పాత వాళ్ళకి సంబంధించి కొద్దిగా బకాయిల్ని దయచేసి దాదాపు 7 కోట్ల చిల్లర గత ప్రభుత్వంకు సంబంధించిన బకాయి అయినప్పటికీ కూడా దయతో వాటిని కూడా మరి కేటాయించే విధంగా చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. దాంతోపాటు ఎక్కడైనా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ప్రభుత్వ భూమి కొంత పనికి రాకుండా ఉన్నటువంటి భూమిని దయచేసి చెట్లు పెంచుకోవడానికి కూడా గతంలో జీవో నెంబర్ 560 ఉండే, దానికంటే ముందు కోటి వెలుగుల కింద కూడా కార్యక్రమం ఉండే. ఈరోజు మళ్ళీ మనం ఒక కొత్త పేరు మీద కాటమయ్య స్థల సేకరణ ఏదైనా పేరు పెట్టి చెట్ల పెంపకం పేరు మీద ఉన్న తప్పకుండా గీతా కార్మికులకు వనాలు పెంచుకోవడానికి స్థలాన్ని ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. దాని తర్వాత ఈరోజు మా వాళ్ళందరూ కోరుతా ఉన్నారు, వాళ్ళకు చెట్ల దగ్గరికి పోవాలంటే రేపు ట్రాఫిక్ దృష్ట్యా ఇంకా ఇతరత్ర చెట్లు బాగా తిరగాల్సి ఉంటుంది. రోజు 10-15 చెట్లు ఎక్కుతారు కాబట్టి వారందరికీ మోపెట్లు కూడా ఇవ్వాలని
కోరారు గతంలో.